ఫ్రెండ్స్, టుడేస్ టాపిక్ ఈస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aలో చాప్టర్ ఫంక్షన్స్లో మనం ఒక ఫస్ట్ థీరం నేర్చుకుందాము. ఆ స్టేట్మెంట్ రాసాను చూడండి. దీంట్లో నుంచి మనకి బోర్డ్ ఎగ్జామ్లో 2 మార్క్స్వి 7 మార్క్స్ వస్తాయి, 11 మార్క్స్ వస్తాయి ఈ లెసన్ నుంచి. స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి ఆర్ బైజెక్షన్స్, దెన్ షో దట్ జీ సర్కిల్, ఇది ఉంది కదా, ఇది మనం సర్కిల్ అని పిలవాలి. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్ అన్నారు. మనం దీనికన్నా ముందు వీడియోలో జస్ట్ ఒక వీడియో తీసి పెట్టాను, ఏంటి బైజెక్షన్ యొక్క మొత్తం డెఫినేషన్స్ అన్నీ పెట్టాను. అది చూడండి. ఫస్ట్ బైజెక్షన్ ఏంటో తెలుస్తుంది. బైజెక్షన్ అవ్వాలి అంటే మనకి 1 ఇంజెక్షన్ సర్జెక్షన్ అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూఫ్ చూద్దాము. టు ప్రూవ్ దట్ G circle F from A to C is 1 injection గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేద్దాం. 1 ఇంజెక్షన్ కావాలి అంటే లెట్ A1, A2 బిలాంగ్స్ టు A అవ్వాలి. ఓకేనా. ఓకే. G circle F of A1 ఈక్వల్స్ టు G circle F of A2. ఓకేనా. ఇప్పుడు మనం ఈ సర్కిల్ని తీసి సాఫ్ట్గా రాసుకుందాం. G of F of A1 ఈక్వల్స్ టు G of F of A2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది G ఈజ్ 1 అయితే G అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు F of A1 ఈక్వల్స్ టు F of A2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ F ఈజ్ 1 అవుతుంది. ఇప్పుడు F ఈజ్ 1 అయింది. అప్పుడు A1 ఈక్వల్స్ టు A2 అవుతుంది. ఓకేనా. అప్పుడు ఏంటి, జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ 1 అయింది. కాబట్టి ఇది ఈక్వేషన్ 1గా అనుకున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ సర్జెక్షన్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మనం 1 అని ప్రూవ్ చేసినాం కదా. నెక్స్ట్ ఏంటి, సర్జెక్షన్ అంటే ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు కదా, జీ ఫ్రమ్ బి టు సి, జీ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఆన్ టు, దెన్ దేర్ ఎగ్జిస్ట్, ఇది దెన్ దేర్ ఎగ్జిస్ట్ అనే మీనింగ్, దేర్ ఎగ్జిస్ట్, ఇది దెన్ దేర్ ఎగ్జిస్ట్, ఇది ఉంది కదా. ఇప్పుడు B belongs to B such that G of B equals to C for all C belongs to C అని రాసుకోవాలి. ఓకే. G from B to C ఫస్ట్ ఇది రాశాను. ఓకేనా. అది అనేది ఆన్ టు, దెన్ దెర్ ఎగ్జిస్ట్, ఈ సెకండ్ ఉందా, అది B belongs to B such that G of B equals to C for all C belongs to Cగా మనం రాసాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, F from A to B ఈజ్ ఆన్ టు అయితే, దెన్ దేర్ ఎగ్జిస్ట్ సెకండ్ కదా, ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్, ఇక్కడ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి. ఓకేనా. ఇది నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది ఉంది కదా, మనం ఇప్పుడు ఇది రాసుకోవాలి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, బి. జీ సర్కిల్ బి. జీ ఆఫ్ బి అంటే ఏంటి, ఇక్కడ ఉంది కదా సి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి ఉంది. జీ ఆఫ్ బి అంటే ఏంటి, సి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే, లెట్ ఇక్కడ సి బిలాంగ్స్ టు సి, దెన్ దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ ఉంది కదా ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు ఏంటి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఆన్ టు కూడా అయింది. కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆన్ టు, ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బోత్ 1 and ఆన్ టు రాసుకోవచ్చు.
ఇది ఫస్ట్ థీరం అనమాట. ఏం లేదు, ఫస్ట్ మనం బైజెక్షన్ అవ్వాలంటే 1 ఇంజెక్షన్ చేయాలి. అది A1 = A2 రావాలి, A1, A2 బిలాంగ్స్ టు Aగా రావాలి. అది 1 సర్జెక్షన్ అంటే మనం ఏం లేదు అక్కడ ఫస్ట్ మనం G from B to C చేసినాం. ఈజ్ ఆన్ టు దెన్ దెర్ ఎగ్జిస్ట్, ఇక్కడ ఉన్న B belongs to B, దెన్ సచ్ దట్ G of B = Cగా రాసాం. F from A to B అంటే ఈజ్ ఆన్ టు దెన్ దెర్ ఎగ్జిస్ట్ A belongs to A సచ్ దట్ F of A = Bగా రాసాం. G సర్కిల్ F of A వచ్చింది కదా, ఇదిగో G సర్కిల్ F of Aగా చేస్తే మనకి C అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రూవ్ చేసినాం కాబట్టి రెండు దాంట్లో ప్రూవ్ అయింది కాబట్టి ఇది ఒక బైజెక్షన్ అని మనం ప్రూవ్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.